చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు విరోధి ఆత్మగల సంఘము. ఇదొక దుర్బోధ. ఆత్మవరాలు ఆగిపోయాయని వీరంటారు. వీరు చెప్పిన మాటల్లో 2 విషయాలు గత వీడియోలో చూసాం. మూడవదిగా వీరేమంటారంటే, అపోస్తలులు చేతులుంచితేనే వరాలు గల పరిశుద్ధాత్ముడు వస్తారు అని వీరంటారు. అలాని బైబిల్లో ఒక్కచోట కూడా రాయబడలేదు. కొర్నేలి ఇంటివారు వాక్యం వింటుండగా ఆత్మను పొందుకున్నారు అని అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం చెప్తుంది. అపోస్తలైన పౌలు అననీయ అను ఒక శిష్యుడు ప్రార్థించినప్పుడు ఆత్మను పొందినట్లుగా అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది. చేతులుంచాలి అనే షరతు లేనేలేదు. మీకు ఇంకా వరాలు కావాలి అంటే ఆసక్తితో ప్రార్థన చేసుకోమని పౌలు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో చెప్తున్నాడు. 4వదిగా అపోస్తలులు పొందిన అభిషేకం వేరు అని, ఆ అభిషేకం ఉన్నవారు ప్రార్థిస్తేనే ఇతరులకు వరాలు వస్తాయని వీరంటారు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 47వ వచనం, 11వ అధ్యాయం 13, 16 వచనాలు, 15వ అధ్యాయం 8వ వచనం, ఈ వచనాల్లో అపోస్తలులు ఎలా పరిశుద్ధాత్మను పొందారో, ఎలా ఆత్మ వారి మీదకు దిగాడో, అలాగే విశ్వాసుల మీదకు కూడా దిగాడు అని రాయబడింది. అందరూ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 వచనంలో వాగ్దానం చేయబడిన ఆత్మతోని ముద్రించబడ్డాము. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం కూడా చెప్తుంది. అపోస్తలులు అభిషేకం వేరు అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. బైబిల్ చెప్పనివి చెప్పడమే ఈ ఆత్మ విరోధుల ప్రత్యేకత. సంగమ జాగ్రత్త, ఇదొక దుర్బోధ. ఈ దుర్బోధలో పడి నీవు మోసపోకు. వీరి గురించిన మరిన్ని విషయాలు తర్వాత వీడియోలో చూద్దాం.